బ్రహ్మ ఏమన్నారు, నాకే మరణం ఉంది నాయనా, నీకు మరణం లేకుండా నేను వరం ఇవ్వలేను అని చెప్పారు. కాబట్టి దేవతలు ఇచ్చే వరాలు అల్పమైనవండి. అల్పమైనవి, తాత్కాలికమైనవి, చాలా తక్కువ తక్కువ ఫలితాన్ని ఇచ్చేవి అల్పమైనవి. మళ్ళీ అవి అశాశ్వతమైనవి. అవేం శాశ్వతంగా మనతో ఉండవు అన్నమాట. అవి కొద్ది కొద్ది సమయం ఉంటాయి అవి వరాలు, తర్వాత అవి నశించిపోతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చూసుకోవాలి, మనం శాశ్వతమైనది, నశింపు లేనిది పొందాలండి. అదే విశుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడే వాళ్ళు వాసుదేవుని పూజిస్తారని చెప్పబడింది. ఈ శ్రీమద్ భాగవతంలో సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. సారాంశం ఏంటంటే, ఈ ప్రకృతి గుణాల నుండి పూర్తిగా శుద్ధిపడిన వారే, దివ్యంగా నెలకొన్న వారే దేవాది దేవుడిని పూజించగలుగుతారు. కాబట్టి మనం భగవంతుని దయ వల్ల, ఆచార్యుల దయ వల్ల మనకి ఈ విషయం తెలిసింది. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, దేవతలందరూ అతని ఆధీనంలోనే ఉన్నారు. సర్వజీవులు ఆయన సేవలోనే నెలకొని ఉండాలి. కాబట్టి మనం ఈ దివ్యమైన మార్గంలో ఆచార్యులు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల విశుద్ధ సత్వగుణ స్థితి అండి. వాసుదేవుని పూజించడము విశుద్ధ సత్వగుణ స్థితి. అవి ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఇంకా పవిత్రమవుతారు, వారు పూర్ణత్వాన్ని పొందుతారు, పూర్ణ లాభాన్ని పొందుతారు. ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రాన్ని నుంచి బయటపడతారు. అన్నిటికంటే ముఖ్యమైనది కృష్ణ ప్రేమ పొందుతారండి. భగవంతుని సేవ, శాశ్వతమైన జీవి సహజ స్థితిని పొందుతారనమాట. ఈ దివ్య స్వభావం కలిగిన వ్యక్తుల సాంగత్యం ద్వారానే ఈ ప్రకృతి గుణాలను శుద్ధి చేయవచ్చండి. కాబట్టి మనం ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా మనం ఈ త్రిగుణాల నుంచి చాలా సులభంగా బయటపడతాము. దివ్య స్థితిలో దివ్య కార్యాలు చేస్తామన్నమాట. హరే కృష్ణ.